హాయ్, ఈరోజు థర్డ్ డే ఆఫ్ మై 100 days సిరీస్. ఈరోజు నేనైతే జిమ్కి వెళ్ళి లెగ్ వర్కౌట్ చేసిన. మనలో చాలామంది లెగ్ వర్కౌట్ అంటే స్కిప్ చేస్తూ ఉంటారు, బట్ డోంట్ డూ దట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లెగ్ వర్కౌట్ని ఎందుకు స్కిప్ చేస్తూ ఉంటారు అంటే, కొందరికి ఫామ్ తెలిసి ఉండే లైక్ స్క్వాట్స్ కానీ ఆర్డిఎల్ కానీ ఇవి. ఇంకొందరు రికవరీ టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. సో నువ్వు వాక్ చేయడానికి కొంచెం కష్టమవుతూ ఉంటుంది, నువ్వు స్టేర్స్ కూడా క్లైమ్ చేయాలన్నా కూడా కష్టమవుతూ ఉంటుంది. ఈ రీజన్స్ వల్ల కొందరు స్కిప్ చేస్తూ ఉంటారు, బట్ డోంట్ డూ దట్. బికాస్ మన లెగ్స్ స్ట్రాంగ్గా ఉండాలి. మనం వాకింగ్కే కానీ, రన్నింగ్కే కానీ, జంపింగే కానీ, ఈవెన్ స్టాండింగ్ అయినా సరే మనకి లెగ్స్ బలంగా ఉండాలి. అండ్ మనం సిటీలో ఉంటాం కాబట్టి ఏదైనా బస్ని క్యాచ్ చేయాలంటే కూడా పరిగెత్తాలంటే కాళ్ళల్లో మనకు బలం ఉండాలి. కంపల్సరీ వీక్లీ వన్స్ అన్నా సరే మీ లెగ్స్ని ట్రైన్ చేయండి. ఈరోజు నేనేం వర్కౌట్ చేశాను అంటే లెగ్స్లో ఫస్ట్ వచ్చేసి బార్బెల్ బ్యాక్ స్క్వాట్స్ ఏంటంటే మన బాడీలో క్వాడ్రిసెప్స్ని అండ్ గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ని ట్రైన్ చేస్తుంది. కరెంట్ నా హైయెస్ట్ అయితే 70 kgsని నేను స్క్వాట్స్ తీయగలుగుతా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఆర్డిఎల్, రొమానియన్ డెడ్ లిఫ్ట్. ఇది వచ్చేసి మన హ్యామ్స్ట్రింగ్స్ని అండ్ గ్లూట్స్ని అండ్ లోవర్ బ్యాక్ని ట్రైన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నేను లెగ్ ప్రెస్ వచ్చేసి మనం ఒకవేళ ప్యాడ్ ఉంటుంది కదా, లెగ్స్ పెట్టే ప్యాడ్ పైన లోవర్గా పెట్టినాం అనుకో మన క్వాడ్రిసెప్స్ ట్రైన్ అవుతాయి. అది కొంచెం హయ్యర్గా పెట్టినప్పుడు మన గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ రెండు ట్రైన్ అవుతాయి. సో నేను కరెంట్ లెగ్ ప్రెస్ ఎంత కొడుతున్నా అంటే లైక్ చాలా తక్కువ, మనకంటే గర్ల్స్ మంచిగా కొడతారు. బట్ నేను కరెంట్లీ వచ్చేసి ఇప్పుడు ఒక 150 kgs ఆఫ్ లెగ్ ప్రెస్ నేను కొట్టగలుగుతా. దాని తర్వాత వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్ ఏంటంటే మన క్వాడ్రిసెప్స్ని ట్రైన్ చేస్తుంది మంచిగా. సో నువ్వు లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు లెగ్స్ రేజ్ చేసేటప్పుడు ఫాస్ట్గా చేసినా సరే కిందికి తీసుకుంటున్నప్పుడు స్లోగా తీసుకోవాలి. దానివల్ల నీకు క్వాడ్రిసెప్స్ పైన మంచిగా ఎఫెక్ట్ పడి మంచిగా ట్రైన్ అవుతాయి. లైక్ 5th కాఫ్ రైజెస్ వచ్చేసి మన కాఫ్ మజిల్ ట్రైన్ అవుతుంది. సో ఫస్ట్ సీటెడ్ చేసినాం, సో అంత ఎఫెక్ట్ పడ్డట్టు నాకు అనిపించలేదు. సో మళ్ళీ స్టాండింగ్ కాఫ్ రైజెస్ చేసినాం. లెగ్ వర్కౌట్స్ ఏంటంటే ఇట్ ట్రిగర్స్ అవర్ బాడీ టు రిలీజ్ టెస్టోస్టెరాన్ అండ్ గ్రోత్ హార్మోన్. వీటి వల్ల మనకు హెల్ప్ అయ్యేది ఏంటంటే ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఇట్ ఇంప్రూవ్స్ మెటాబాలిజం, స్ట్రెంగ్త్ను కూడా పెంచుతుంది లెగ్ వర్కౌట్ చేయడం వల్ల. సో డోంట్ స్కిప్ ఇట్.